అమ్మ పోయాక 1 మంత్ కి నేను తమ్ముడు ఇద్దరం హాస్టల్స్ కి వెళ్ళిపోయామన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయో నాకు ఒకటేసారి చెప్పుకోవడానికి అమ్మ కూడా లేదు అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది అనమాట. మా అమ్మ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, ఏదున్నా అన్ని షేర్ చేసుకునేదాన్ని, పిన్ టు పిన్. ఏ చిన్న విషయం కూడా దాచేదాన్ని కాదనమాట. తిడితే తిట్టించుకుంటా, కొడితే కొట్టించుకుంటా, కానీ షేర్ చేయకుండా అస్సలు ఆపేదాన్ని కాదు. అలాంటిది అమ్మ పోయాక చాలా లోన్లీ అయిపోయాను అనమాట. ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. అది నా బాధలను ఎంత పంచుకుందో తెలియదు కానీ చాలా పెంచేసింది. మనుషులు ఇలా కూడా ఉంటారా, ఫ్రెండ్స్ ఇలా ఉంటారా, నమ్మిన వాళ్ళు ఇంత మోసం చేస్తారా అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. అప్పటిదాకా ఎక్స్ట్రోవర్ట్ గా ఉన్న నేను మొత్తం ఇంట్రోవర్ట్ గా మారిపోయాను అనమాట. లిమిట్స్ పెట్టుకున్నాను. ఎంత క్లోజ్ అయినా కూడా బౌండరీస్ పెట్టుకున్నాను అనమాట ప్రతి ఒక్కరితో. ఇప్పటిదాకా తన వీడియో చూస్తుంటే తనకు అర్థమైపోవాలి నేను ఎంత సఫర్ అయ్యాను తన వల్ల అనేది. కానీ తను నాకు ఒక లెసన్ కూడా నేర్పించింది, ఎవరిని ఎక్కువ ట్రస్ట్ చేయొద్దు, నమ్మొద్దని చెప్పి. అది నాకు బాగా పనికొచ్చింది లైఫ్ లో. అసలు ఏం జరిగింది ఏంటనేది ముందు ముందు వీడియోస్ లో ఖచ్చితంగా చెప్తాను మీకు. అసలు ఆ టైంలో నాకు ఎలా ఉందనంటే, నవ్వడం ఒకటే తెలిసిన నా లైఫ్ లో ఏడుపు ఒకటే మిగిలిపోయిందనమాట. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అసలు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి నేను బయటపడి ఈ రోజు హ్యాపీగా ఉన్నాను, నవ్వుతున్నానంటే దానికి రీజన్ వీడు, నా బెస్ట్ ఫ్రెండ్ ఉమర్. వీడు లేకపోతే అసలు ఈ రోజు నేను ఏమైపోయేదాన్నో అని అనిపిస్తుంది. నా అన్న కాదు, నా తమ్ముడు కాదు, నా చుట్టాలు కాదు, ఏం కాదు, కలిసి చదువుకున్నాం ఒక స్కూల్లో అంతే. నాకెంత ధైర్యం ఇచ్చాడు, నన్ను ఎంత మోటివేట్ చేశాడంటే, నా బ్యాడ్ టైమ్స్ లో, నా కష్టాల్లో, నా బాధల్లో అన్నిట్లో నాకు తోడున్నాడు వీడు. ఇప్పుడు నా హ్యాపీనెస్ లో కూడా వాడు తోడుంటాడు. బాయ్ బెస్టీ ఉన్నాడని ఎవరికైనా చెప్పుకోవాలని అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఎలా అపార్థం చేసుకుంటారో అని భయపడాల్సి వచ్చేది అప్పుడప్పుడు. కానీ ధైర్యంగా చెప్పుకునేదాన్ని, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి. ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నా హస్బెండ్ కి తెలుసు, నాకు తెలుసు, వాడికి తెలుసు మా రిలేషన్ ఎలాంటిదో అనేది, మా తమ్ముడికి తెలుసు. చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా, ఇలాంటి ఒక్క బెస్ట్ ఫ్రెండ్ మన లైఫ్ లో ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి. అంటారు కదా, మన బాధల్లో ఉన్నప్పుడు మనకు చేయందించిన వాళ్ళని మనం లైఫ్ లాంగ్ మర్చిపోలేము, అలాగే బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఏడ్పించిన వాళ్ళని కూడా అస్సలు మర్చిపోలేమని చెప్పి. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఉండడం ఎంత ఇంపార్టెంట్ లైఫ్ లో, మన ట్రస్ట్ బ్రేక్ చేసేటోళ్ళు ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు చాలా నేర్పిస్తారు మనకు లైఫ్ లో ఎలా ఉండాలి, ఏం చేయాలనేది. అయ్యో అంత చిన్న వయసులో నీకేం బాధలు వచ్చాయి అది ఇదని అనుకోవచ్చు, కానీ మా అమ్మ పోయాక నా లైఫ్ మొత్తం ఎంటీ అయిపోయిందని. ఆ ఎంటీ లైఫ్ ని ఫిల్ చేయడానికి ఎంటర్ అయిన ఫస్ట్ పర్సన్ ఉమర్. ఆ తర్వాత మా హస్బెండ్ కంప్లీట్ చేసేసాడు. ఇది మా ఫ్రెండ్షిప్ స్టోరీ. మీలో ఎంత మందికి నచ్చింది, అలాగే మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా నా కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అయితే హ్యాపీ పుట్టినప్పటి నుంచి ఉమర్ కి రావడం కుదరలేదు, ఇప్పుడే వచ్చాడు. ఇంతకు ముందు నా కోసం వచ్చేవాడు, ఇప్పుడు హ్యాపీ కోసం వచ్చాడు అనమాట. హ్యాపీకి ఇంకో బెస్ట్ మామ. అయితే వీడియో కాల్ లో ఉన్న పర్సన్ గురించి తర్వాత చెప్తాను. మీరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.